హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఇండియన్ ట్రేడ్ జోన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందన్న దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ ట్రేడ్ జోన్. ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక దేశంలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఇండియన్ ట్రేడ్ జోన్ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఆ కంపెనీకి ఈ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి, ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ చేయాలంటే ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలంటే ఇందులో విత్డ్రాల్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటేనే మీరు బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేయడానికి అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి వీక్లీ శాలరీ రావడం జరుగుతుంది. వీక్లీ శాలరీ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు రిఫరల్ లింక్ నుండి ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 140 రూపాయలు వీక్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మంత్లీ శాలరీ ఇచ్చారు. ఇన్వైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే వాట్సాప్కి వెళ్తుందనమాట. ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది, ప్లాన్స్ గురించి కూడా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిడీమ్ బోనస్ అంటే ఇక్కడ కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది వాట్సాప్ కస్టమర్ కేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో ఒక స్పిన్ ఛాన్స్ ఉంటుందన్నమాట, ప్లాన్ పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్ని ప్లాన్స్ గురించి ఉంటుంది. ఇన్వైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది. అలాగే టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 3 లెవెల్స్లో మీకు కమిషన్ రావడం జరుగుతుంది. లెవెల్ 1లో 5%, లెవెల్ 2లో 2%, లెవెల్ 1లో మీకు 1% కమిషన్ అయితే రావడం జరుగుతుంది. మై మీద క్లిక్ చేస్తున్నాను. మై మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ రీఛార్జ్, అలాగే టోటల్ విత్డ్రాలు, టోటల్ ఇన్కమ్ అని ఇచ్చారు కదా. ఇక్కడ మై ప్రోడక్ట్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. ఫండ్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో మినిమం విత్డ్రాల్ వచ్చేసరికి 150 రూపాయలు. అలాగే విత్డ్రాల్ ట్యాక్స్ వచ్చి 11% కట్ అవుతుంది. యూఎస్డిటీ విత్డ్రాల్స్ కూడా ఉన్నాయి ఇందులోనూ. ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాతే మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయడానికి అవుతుంది. ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. మీరు లాగిన్ పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. లాంగ్వేజ్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, నచ్చిన లాంగ్వేజ్. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి అయితే నేను ఎక్కువ డెప్త్గా చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి. ఇది ఒక ఫండ్ టైప్ అప్లికేషన్ అనమాట. ఫండ్ టైప్ అప్లికేషన్లో మనం పెట్టిన పెట్టుబడి మనకి ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిఫండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ బై మీద క్లిక్ చేస్తున్నాను. బై మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే ప్లాన్ యొక్క వివరాలు అయితే ఇచ్చారు. 650 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 11 రూపాయల 5 పైసలు అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 50 రోజులు ఇచ్చారు. అలాగే మీరు ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు 10% మీకు కమిషన్ వస్తుంది అనమాట. అంటే 650 రూపాయలకు మీకు 10% అంటే 65 రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఒక స్పిన్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే రీఛార్జ్ బోనస్ అంటారు కదా, 650 రూపాయలు మీరు రీఛార్జ్ చేసినట్లయితే 10% అంటే మీకు 65 రూపాయలు మీరు కస్టమర్ సర్వీస్ నుంచి పొందొచ్చు అనమాట. అలాగే ఒక స్పిన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. టోటల్గా మీకు 50 రోజులకి 550 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ప్రిన్సిపల్ అమౌంట్ 650 రూపాయలు కూడా రావడం జరుగుతుంది. టోటల్గా మీకు 1200 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అంటున్నారు. అయితే ఈ ప్లాన్ మీరు ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది. ప్లాన్స్ గురించి, ఈ అప్లికేషన్ గురించి నేను అంతా మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 14వ తారీఖు 1వ నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ డేట్ 14వ తారీఖు 1వ నెల 2027. ఈ డొమైన్ అప్డేట్ చేసింది రిజిస్ట్రేషన్ డేటు 2/1 అనమాట. అలాగే ఇక్కడ క్లయింట్ ట్రాన్స్ఫర్ ప్రొహిబిటెడ్ అన్నారు కదా, అంటే ఈ వెబ్సైట్ వేరే వాళ్ళ దగ్గర వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా ఇక్కడ చెప్తుందన్నమాట. మనం ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 2027 వరకు పెట్టుకున్నారు. అంటే ఒక 1 ఇయర్ అయితే వీళ్ళు ఎక్స్పైరీ డేట్ పెట్టుకున్నారండి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ 1 ఇయర్ ఉంది కాబట్టి అప్లికేషన్ 1 ఇయర్ వర్క్ చేసే అవకాశం ఉందేమో అనుకుంటూ ఉంటారు. బట్ అలా అనుకోవద్దండి. ఇవన్నీ కూడా లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు, ఏదో ఒక రోజు క్లోజ్ అవ్వాల్సిందే. కొన్ని అప్లికేషన్స్ 1 నెల 2 నెలల్లో క్లోజ్ అవుతూ ఉంటాయి, కొన్ని 8-9 నెలలు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇదొక ఫండ్ టైప్ అప్లికేషన్ అనమాట. ఫండ్ టైప్ అప్లికేషన్స్లో మీరు పెట్టిన పెట్టుబడి ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు కదా, సో అది ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిఫండ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ఫండ్ టైప్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే లాంచ్ చేసిన డేట్ నుండి 3 నెలలు లేదా 5 నెలలు లేదా 9 నెలల వరకు చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి అన్ని అప్లికేషన్స్ అని చెప్పట్లేదు, బేసిక్గా ఫండ్ టైప్ అప్లికేషన్స్ అలా వర్క్ చేస్తాయని చెప్తున్నాను. అయితే ఇందులో ఏమవుతుందంటే స్టార్టింగ్ 3 నెలల్లో అప్లికేషన్లో రిస్క్ అయితే ఉంటుంది. అది ఎటువంటి ఫండ్ టైప్ కానీ లేదా ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ టైప్ అప్లికేషన్ కానీ మీకు స్టార్టింగ్ 3 నెలల్లో రిస్క్ అయితే ఉంటుందన్నమాట. ఎలా రిస్క్ ఉంటుందంటే మీరు ప్లాన్ తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే బేసిక్ ప్లాన్ తీసుకుంటారు, కొంతమంది ఏం చేస్తారంటే ఒకటేసారి హై బడ్జెట్లో వెళ్తారనమాట. అంటే ఒక 4,000 రూపాయల ప్లాను 5,000 రూపాయల ప్లాను అలా తీసుకుంటారనమాట. సో అలా తీసుకున్న వాళ్ళ ఐడీలు బ్లాక్ చేస్తారనమాట. సో ఇంకా మీకు లాగిన్ ఓపెన్ అవ్వదు, మీకు ఇంకా కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా మీకు ఉండదు అనమాట. సో అట్లా చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్లో. కొంతమంది ఏమంటారంటే స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది అంటారు. అయితే ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి. అది ఎంతవరకు 70% మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 30% పీపుల్కి ఐడి బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అది మీకు ఎవరు చెప్పరు, అలా చెప్తే మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయరు కాబట్టి. అందుకని ఏమంటారంటే స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ వచ్చేదని అంటారు, కానీ రిస్క్ కూడా 30% రిస్క్ ఉంటుంది డెఫినెట్గా ఇలాంటి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్లో. ఐడి4 అయితే కామన్గా ఉంటుంది. సో 3 months తర్వాత చేసే కొన్ని అప్లికేషన్స్ కూడా ఉంటాయి. 4th monthలో చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే అప్లికేషన్ ఇంకొక 1 monthలో మూసేస్తాం అనగా ఐడి4 చేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఉంటుంది ఇలాంటి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్లో. అంటే లాంగ్ టర్మ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉండదని కాదు, రిస్క్ ఉంటుందని మీకు చెప్తున్నాను అనమాట. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదని నన్ను చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకి చెప్తున్నానండి. ఇది ఒక బ్లాగర్ అప్లికేషన్ అనమాట. సో బ్లాగర్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే లాంచ్ చేసిన డేట్ నుండి 25 రోజులు లేదా 30 రోజులు వర్క్ చేస్తూ ఉంటాయి. కొన్ని అప్లికేషన్స్ చాలా రేర్గా 45 రోజులు వర్క్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీకు ఈ అప్లికేషన్ మీద అపారమైన నమ్మకం ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చండి. మీ డబ్బు మీ ఇష్టం, నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక బ్లాగర్ అప్లికేషన్, రిస్క్ ఉంటుందని చెప్తున్నాను. సో రిస్క్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటారంటే చేసుకోవచ్చండి. అదే నన్ను సజెషన్ అడిగారంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దనే చెప్తాను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రావద్దండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.